ఈ ఫార్చునర్ కారు సిద్ధు అన్నది. అన్న మా దగ్గరికి డీక్రోమింగ్ కోసం కార్ పంపించిండు. సో డీక్రోమింగ్ అయితే మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసినాము. డీక్రోమింగ్తో పాటు అలాయ్ వీల్స్ పెయింటింగ్, క్యాలిపర్ పెయింటింగ్, ఒక 2-3 ప్యానల్స్ కూడా రీపెయింట్ అవసరం అయితే అవి కూడా రీపెయింట్ చేసినాము. చేసిన తర్వాత కార్ అవుట్లుక్ ఇదే అనమాట. సో డీక్రోమింగ్ అంటే ఆల్మోస్ట్ మేము ఏమేమి చేసినామంటే ఫ్రంట్ గ్రిల్లులో క్రోమ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్అవుట్ చేసినాము. అండ్ గ్రిల్ కింద కూడా ఒక ప్లాస్టిక్ ప్యానల్, అది కూడా సిల్వర్ కలర్ ఉంటే అది కూడా సేమ్ బ్లాక్అవుట్ చేసినాము. తర్వాత ఈ వెదర్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా డీక్రోమింగ్ చేసేసినాం, బ్లాక్అవుట్ చేసినాము. డోర్ హ్యాండిల్స్ బ్లాక్అవుట్ చేసినాము. అలాయ్ వీల్స్ కూడా బ్లాక్ చేసినాము, సేమ్ బాడీ కలర్తోనే బ్లాక్ చేసినాము. ఈ ప్లాస్టిక్ క్లాడింగ్స్ కూడా డీక్రోమింగ్ చేసినాం. అండ్ వెనకాల కూడా చూడొచ్చు. వెనకాల అయితే ఆల్మోస్ట్ ఈ టెయిల్ ల్యాంప్స్, నెక్స్ట్ కింద ఉన్న రిఫ్లెక్టర్స్, ఆ రెండింటిని మేము టింట్ చేసినాం అనమాట. పెయింట్తోనే టింట్ చేసినాము. అండ్ దాని వెనకాల క్రోమ్స్ కూడా ఏదైతే ఫార్చునర్ అని ఉన్న ఈ క్రోమ్ కానీ, ఈ క్రోమ్స్ కానీ, ఇక్కడ ఒక డిక్కీ పట్టిలాగా ఉన్న ఈ క్రోమ్ కానీ, ఇవన్నీ కూడా డీక్రోమింగ్ చేసేసినాము. అండ్ ప్యానల్స్ వచ్చేసి అన్న ఆల్మోస్ట్ అవసరం అనుకుంటే ఫుల్ బాడీ పెయింటింగ్ చేసేస్తా అంటే చేసే అన్నాడు. కానీ మాకు టైం లేదు అండ్ అందులోనూ అంత నీడ్ లేదు ఈ కార్కి అని చెప్పేసి ఏ ప్యానల్స్ అయితే ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయో ఆ ప్యానల్స్ రీపెయింట్ చేసినాం. అండ్ మీరు వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చు, ఎక్కడ కూడా పెయింట్ చేసినట్లు కనిపించదు ఈ కార్. ఎందుకంటే పెయింట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేము 1 స్టెప్ రీస్టోరేషన్ చేస్తాం. దానివల్ల పాత ప్యానల్ పెయింట్కి కొత్తగా వేసిన ప్యానల్ కలర్కి మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట అందుకు. అండ్ అట్లే అన్ననే డీక్రోమింగ్ తర్వాత నాకు కార్ మస్తు అనిపించింది అనమాట. మేము కూడా ఫ్యూచర్లో కొంటే ఈ కార్ కొనాలి అనే ఎంతలా అనిపించింది అనమాట. ఎప్పుడు నాకు ఫార్చునర్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకుంటుండే, కానీ ఈ డీక్రోమింగ్ తర్వాత చాలా బాగా అనిపించింది. మేబీ లెజెండర్ కిట్ కూడా కన్వర్ట్ చేసినాము, దాని మీద అంత ఫీల్ రాలే, దీని మీద మంచిగా అనిపించింది. అండ్ అన్నను అడిగి కార్ రివ్యూ ఇచ్చుకుంటా అన్న నేను కొంచెం అంటే సరే అని మెస్ చేసేసే అని అన్నాడు. సో దాని రివ్యూ ఇది. ఈ కార్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 4-wheel డ్రైవ్ కార్. ఇది 2.8 లీటర్ ఇంజన్ ఈ కార్ది. అండ్ ఇంజన్ కూడా చూడొచ్చు. ఈ కార్ ఫ్రంట్ లుక్ కూడా రేంజ్లో ఉంటుంది. ఇంజన్ పై చూడొచ్చు, చాలా హెవీ ఉంది. దీనికి కూడా బానెట్ షాక్స్ ఇన్స్టాల్ చేయాలి, అప్పుడైతేనే కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇంజన్ కూడా చాలా బల్క్ ఉంటుంది. అండ్ ఇది BS6 ఇంజన్. BS4 అయితే ఇంకా బెటర్ అనిపించింది నాకు, కానీ BS6లో కూడా కంప్లైంట్స్ ఏం లేవు అనుకుంటా ఈ టొయోటోలో అయితే. అండ్ ఫ్రంట్ మేము చేసిన గ్రిల్ బ్లాక్అవుట్ ఇది. అండ్ అట్లే ఫాగ్ ల్యాంప్ కవర్స్కి కూడా పెయింట్ చేసేసారు మా వాళ్ళు. ఫ్రంట్ కూడా హెడ్ లైట్స్ వచ్చేసి LED వచ్చేస్తాయి. లెజెండర్ కిడ్స్ అయితే 1 lakh వరకు ఉంది హెడ్ లైట్, టొయోటో ఒరిజినల్ అయితే. నెక్స్ట్ దీన్ని కూడా ఆల్మోస్ట్ 90,000 వరకు ఉందంట. మేమైతే ఎప్పుడు రీప్లేస్ చేయలేదు, ఆ ఛాన్స్ కూడా రాలేదు. మేబీ అట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్లోనే క్లెయిమ్ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ టైం టు టైం మెయింటైన్ చేసేస్తారు. మన మిడిల్ క్లాస్ కార్స్ వాళ్ళు ఎట్లా అంటే ఇన్సూరెన్స్ పే చేయొచ్చు కానీ చేద్దాంలే అనే ఒక్క ఇంటెన్షన్తోనే ఇన్సూరెన్స్ టైం టు టైం పే చేయక ఆ ఇన్సూరెన్స్ టైం అయిపోయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. నాకు రోజుకు 1-2 కాల్స్ వస్తుంటాయి. సో ఇన్సూరెన్స్ది కూడా మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక 1 or 2 వీక్స్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది మా దగ్గర. క్లెయిమ్స్ స్టార్ట్ అయితే దాంతోపాటు ఇన్సూరెన్స్ చేపించడం కూడా స్టార్ట్ చేస్తాము. దానికోసం ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తాము. ఆ సర్వే ఎలా అనేది మళ్ళీ ఇంకో వీడియోలో ఫుల్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ అలాయ్స్ చూడొచ్చు, అలాయ్స్ కూడా బ్లాక్అవుట్ చేసినాము. దాంతోపాటు క్యాలిపర్స్కి యాపిల్ రెడ్ ఆ కలర్ పెయింట్ చేసినాము. ఈ కార్ టైర్ వచ్చేసి 18-inch టైర్. బాగుంది అంటే అలాయ్స్ బ్లాక్అవుట్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. ప్లాస్టిక్ క్లాడింగ్స్ కూడా బ్లాక్అవుట్ చేసిందే. అండ్ నెక్స్ట్ డిక్కీ చూడండి, డిక్కీ ఆటోమేటిక్ టెయిల్ గేట్ ఓపెన్ అనమాట ఇది. వెనకాల ఫోల్డింగ్ సీట్స్ ఇలా ఉంటాయి, చేసేసారు. లగేజ్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ కార్. అండ్ సేమ్ యాజ్ యూజువల్ 1 బటన్ ప్రెస్ చేస్తే డౌన్ అయిపోయింది. నెక్స్ట్ వెనకాల సీటింగ్ పొజిషన్ చెప్తాను. మొత్తం ప్రీమియం లెదర్ ఫినిష్తో వచ్చింది. కంఫర్ట్ గురించి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇన్నోవా క్రిస్టాకున్న కంఫర్ట్ ఈ ఫార్చునర్లో ఉండదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ సీట్ ఇంక్లైన్ కూడా చేసుకోవచ్చు.
ఇది కొంచెం బెటర్ అనిపించింది. సెంట్రల్ ఏసీ ఉంది వెనకాల, లైట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కార్కి సన్ రూఫ్ లేదు. సన్ రూఫ్ లేని కార్ని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు నచ్చిన కార్లలో అండ్ దట్టు సన్ రూఫ్ లేని కార్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది అండ్ ఫోన్ పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్, స్పీకర్స్, విండో డౌన్ అప్. మేబీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ కార్ ఎక్కడానికి దిగడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఫ్రంట్ సీట్ చూసుకోవచ్చు, ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఉంది ఈ కార్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ సింబల్ది, నెక్స్ట్ డిక్కీ ఓపెన్ లాక్ది, డిపిఎఫ్ ఆయిల్ది కూడా మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది అనమాట ఈ కార్కి, BS6 కాబట్టి. నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఈ కార్కి. అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ ప్లస్ 4-wheel డ్రైవ్ కూడా ఉంది. ఇది చూడొచ్చు, ఇక్కడ ఫార్చునర్ అనే బ్యాడ్జింగ్, ఇదొక గ్లో బాక్స్, ఇదొకటి, దీనికి లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది బాటిల్ హోల్డర్స్. నాకు తెలిసి స్క్రీన్ సరిపోయింది. నేను కూడా స్టార్టింగ్లో నా కార్లకి పెద్ద పెద్ద స్క్రీన్ కావాలనుకుంటా, కానీ వేయించుకున్న తర్వాత పెద్ద యూజ్ చేసిందే లేదు. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది, 4 ఇండికేటర్ స్విచ్, నెక్స్ట్ ఏసీ కంట్రోల్స్, నెక్స్ట్ ఇక్కడ ఈ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్, ఈ 4-wheel డ్రైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది 2-wheel డ్రైవ్, నెక్స్ట్ ఇది 4-wheel డ్రైవ్, హై లో 4-wheel డ్రైవ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. IMT అనే ఆప్షన్ కూడా ఉంది, అది ఒకసారి చెక్ చేయాలి వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఎకానమీ, నెక్స్ట్ నార్మల్, స్పోర్ట్ మోడ్, ఈ మోడ్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్ మోడ్లో పెడితే కొంచెం బండి పికప్ అది పెరుగుతుంది. అండ్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ నాకు ఇంత వెనక్కి వేసుకున్నా కానీ స్టీరింగ్ తగులుతుంది, ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఒకసారి స్టీరింగ్ అడ్జస్ట్ చేసి చూస్తాను, అయినా కూడా తగులుతుంది నాకు. అంటే నేను హైట్ ఉన్నా అని చెప్పట్లే, నార్మల్గా తగులుతుంది. ఇది ఇట్లా ఎక్కువ శాతం ఇట్లా తిప్పేటప్పుడు ఇట్లాంటప్పుడు తగిలితే కొంచెం డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఈ కార్కి ఇంకోటి ఏంటంటే రివర్స్ గేర్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతుండే. రివర్స్ గేర్ ఎట్లా అంటే ఇట్లా హార్డ్గా ప్రెస్ చేసి వేయాలి, నార్మల్ మన కార్లలాగా ఇట్లా వేసేది కాదు. అండ్ ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ చెప్పేసినా కదా. అండ్ అవుట్లుక్ అయిపోయింది. మధ్యలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మా గ్రాండ్ పా వాళ్ళ ఫామ్కి వచ్చినాము, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో డ్రైవ్ ఫీల్ ఎట్లుంది అనేది కూడా చూపిస్తాను. ఈ ఫార్చునర్ కార్ డ్రైవ్ ఫీల్ అనమాట. ఆల్మోస్ట్ మా ఊరు నుంచి గరాజ్ వరకు వచ్చినాము. గరాజ్ నుంచి మా ఊరు నుంచి గరాజ్కి వెళ్తున్నాం. మరి పెద్ద స్పోర్ట్స్ కార్ లాగా అనిపించదు, అండ్ పెద్ద SUV లాగా కూడా అనిపించదు, నార్మల్గానే అనిపిస్తుంది. కానీ రోడ్ మీద పోతుంటే ఫార్చునర్ వస్తుంది, ఎవరో వెళ్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఫార్చునర్లు కొనేస్తున్నారు, చాలా ఈజీ అయిపోయింది. మా ఫ్రెండ్స్లో కూడా ఒక 2-3 కొన్నారు ఫార్చునర్లు. అలా కరెక్ట్గా మెయింటెనెన్స్ కూడా తెలియదు, నాకే ఫోన్లు వేస్తుంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఒకప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఏదన్నా మనకు అంత ఎక్కువ చదువు బిడ్డలం కాదు, ఏదన్నా చదువులో డౌట్ ఉండి వాళ్ళని అడిగితే షో చేస్తుంటారు అనమాట. చెప్పకుండా ఉండే ఎక్కడ నేను ఏదో ఫస్ట్ ర్యాంక్ కొడతాను అన్నట్ల అదే ఫీల్లో ఏమో ఉంటుండే అనుకుంటా, చెప్పకుండా ఉండే. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా కార్లో ఇష్యూ వస్తే నాకు కాల్ చేస్తారు. అండ్ నేను వాళ్ళలాగా అప్పట్లో వాళ్ళు చూపించిన యాటిట్యూడ్ లాగా చూపించకుండా నేను ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నాను. 100 పోతున్నా కానీ 100 పోతున్న ఫీల్లో ఉండదు అనమాట. కొంచెం పెద్ద బండి, వర్షం కూడా పడుతుంది. ఇట్లా రెయినీ సీజన్లో నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్ సజెస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ మా కర్నూలులో విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్ స్టార్ట్ చేసింది ఫస్ట్లో నేనే, అది నాకు బాగా గుర్తుంది. అండ్ మధ్యలో ఆపేసినాను, ఎట్లా అంటే గ్యారేజ్ కన్స్ట్రక్షన్ అది ఇది ప్లేస్ లేక అట్లా ఇట్లా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము ఫర్ విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్. ఆల్మోస్ట్ నేను విండ్షీల్డ్ సెరామిక్ కోటింగ్ వేసిన కార్లలో ఎక్కువ శాతం పైసలు తీసుకోవడం కంటే కాంప్లిమెంటరీలు ఎక్కువ ఉంటాయి మా దగ్గర. అండ్ మా కాంప్లిమెంటరీలు నన్ను అర్థం చేసుకున్న కస్టమర్స్ చాలామంది నాతో ఇంకా ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా మీద నెగిటివిటీ, నన్ను నెగిటివ్గా చూసే వాళ్ళకి నేను ఏం చెప్పలేను. నేను ఏదైనా కార్ సర్వీస్ చేసి కార్ సర్వీస్లో ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేయాలనే చూస్తాను. నేను కస్టమర్కి నేను బర్డెన్ అని అనిపించను. అండ్ ఇంకోటి ఎట్లా అంటే నా థియరీ,
వన్స్ కార్ వచ్చిందంటే దాన్ని పర్ఫెక్ట్గా చేసి పంపించాలి. సగం పని చేసి సగం పని చేయకుండా కంప్లీట్గా క్లియర్ చేసి పంపించాలనుకుంటాను. నేను సగం క్లియర్ చేసి ఆ సగం క్లియర్ చేయకుండా వదిలేసిన దానివల్ల బండి ఎక్కడైనా ఇట్లా వర్షం పడేటప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు, నైట్ టైమ్స్ అట్లాంటి టైమ్స్లో బ్రేక్ డౌన్ అయితే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లుంటుందో నేను చాలా మందిని చూసినాను. కాబట్టి నేను అన్నీ కరెక్ట్గా టైం టు టైం చేంజ్ చేసుకోండి అనే చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ నాకు రివ్యూస్ ఇవ్వడం రాదు, కార్ రివ్యూస్. ఇదో నాకు వచ్చిన దాంట్లో, నాకు నచ్చిన దాంట్లో నేను చేస్తున్నాను. దాన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ.